హై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి రీ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. సో దానికి చెక్ పెట్టింది ఎన్టీఏ. ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు, రీ ఎగ్జామ్ ఉండదు అని అయితే చెప్పారు. అండ్ అదేవిధంగా దాదాపు 10 లక్షల మేల్ అండ్ 13 అబోవ్ ఫిమేల్ ఈసారి చాలా రికార్డ్ స్థాయిలో దీనికైతే అటెండ్ అయ్యారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. సో ఇంత 24 లక్షల మంది అప్లై చేసినప్పుడు మీ ర్యాంక్ ఎలా ఉంటుంది, మీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? మార్క్స్ అయితే మారుతూ ఉంటాయి, కానీ ర్యాంక్స్ అయితే మారవు. సో మీ కట్ ఆఫ్ ర్యాంక్ వైజ్గా ఏపీ, తెలంగాణ చూద్దాం. సో కౌన్సిలింగ్లో మీకు చాలా లేటెస్ట్ అప్డేట్ కావాలన్నా, చాలా ఈజీగా అర్థం అవ్వాలన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ రీజియన్ అండ్ మీ మార్క్స్ కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఒకసారి మీరు ర్యాంక్స్ వైజ్గా ఎలా ఉంటుంది మీకు, అండ్ నాన్ లోకల్ తెలంగాణలో ఉందా లేదా అనేటువంటి విషయాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మీరు చూస్తే ర్యాంక్ వైజ్‌గా ఓపెనే తెలంగాణలో 1,00,000 పైన 1,60,000 వరకు వచ్చినా కూడా ర్యాంక్ మీకు ఓపెన్‌లో సీట్ వస్తుంది. అట్‌లీస్ట్ ప్రైవేట్‌లో అయినా. అదే ఏయూలో అయితే 63,000 వరకు రావాల్సి ఉంటుంది. అదే ఎస్‌వీలో అయితే 70,000 వరకు రావాల్సి ఉంటుంది ర్యాంక్. అంటే 24 లక్షల మందిలో మీ ర్యాంక్ ఇంత ఉండాల్సి ఉంటుంది. అండ్ రిజర్వేషన్ కేటగిరీ చూస్తే లీస్ట్‌లో లీస్ట్ దాదాపు 2,60,000 వరకు కూడా ఓయూలో వచ్చింది. అండ్ ఏయూ చూసుకుంటే దాదాపు 2,00,000 వరకు ఎస్టీకి అయితే రావడం జరిగింది. అండ్ ఎస్వీలో అదే ఎస్టీకి 2,11,000 వరకు రావడం జరిగింది. అండ్ అన్ని కేటగిరీస్ ఇక్కడ మీకు ర్యాంక్ వైజ్‌గా ఎక్కడి వరకు అంటే దాదాపు ఇది స్టాండర్డ్ అన్నమాట. సో ప్రతిసారి ఈ ర్యాంక్ ఈసారి మీకు వచ్చినట్లయితే వచ్చే అవకాశాలు 98% ఉంటాయి. ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి. అండ్ తెలంగాణలో కూడా నాన్ లోకల్ ఏపీ వాళ్ళకి ఉంటుందా లేదా అనేది తెలంగాణ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ కోసం వచ్చిన తర్వాత అందులో మెన్షన్ చేస్తారు. యాక్చువల్‌గా అయితే 10 సంవత్సరాలు అయిపోయిందని ఒక వాదన, కాలేదని ఒక వాదన, 2 వాదనలున్నాయి. ఇప్పటికైతే అన్ని ఊహాగానాలే. ఒక్కసారి ఎప్పుడైతే తెలంగాణ రిలీజ్ చేస్తుందో అందులో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. టోటల్ కాలేజెస్‌కి లోకలేనా, లేకుంటే ఓల్డ్ కాలేజెస్ 10 నాన్ లోకల్ కూడా ఉందా అనేది అప్పుడు మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు రాదు. పోయిన సంవత్సరం కేస్ వాదించే సందర్భంగా ఈ ఒక్క ఇయరే అని చెప్పి వాదించడం జరిగింది. కానీ ఈసారి గవర్నమెంట్ మార్పు ఎలా ఉంటుందనేది నోటిఫికేషన్‌లోనే తెలుస్తుంది.